ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ దరిద్రం చూడలేకపోతున్నాను. రే ఉత్తమ్, ఎంత ఫ్రెండ్ అయినా అంత క్లోజ్నెస్ పనికిరాదు. ఎవరి హద్దుల్లో వాళ్ళుంటే అందరికి మంచిది. అలాగే అమ్మా. మహేష్, రాక రాక అమెరికా నుంచి వచ్చావు. ఇంకా మా ఇంటిని పట్టుకుని వేళ్లాడకపోతే మీ ఇంటికి వెళ్ళొచ్చుగా. ఇంకా సేపట్లో వెళ్ళిపోతానండి. తొందరగా వెళ్ళిపోతే నాకు మనశ్శాంతిగా ఉంటుంది. అవును ఉత్తమ్, మైథిలి ఎక్కడ? ఫ్రెండ్ వస్తేను ఫ్రెండ్ని కలవడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళింది. కాసేపట్లో వచ్చేస్తుంది. ఏంట్రా, నేను వస్తానని తెలిసి కూడా సిస్టర్ని ఎయిర్పోర్ట్కి ఎలా పంపిస్తావు? ఏం చేయమంటావురా? నువ్వెలాగొచ్చావో తన ఫ్రెండ్ కూడా అలాగే వస్తుంది. తన ఫ్రెండ్ని కలవద్దంటే మీ సిస్టర్ ఫీల్ అవుతుంది కదా. అది నిజమేలే. సరే, అడిగిన కుశల ప్రశ్నలు చాలు. త్వరగా కిందకొస్తే అందరం కలిసి భోజనం చేయొచ్చు. అలాగే అమ్మా. పద త్రిష. త్రిష, వాణ్ణి చూడబోతే మగాళ్ళ లేడు, ఏదో తేడాలా ఉన్నాడు. అవునాంటీ, వచ్చింది మైథిలే కాకపోతే కనుక, వాడు నిజంగా మగాడైతే కనుక వాడు ఖచ్చితంగా తేడానే. భగవంతుడా, ఉన్న కోడల్ని ఎలా వదిలించుకోవాలా అని బాధపడుతుంటే ఈ మగ కోడల్నిచ్చావేంటి తండ్రి? ఆంటీ, మీరేం టెన్షన్ పడకండి ఆంటీ. వాడి సంగతి నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను కదా. వచ్చింది ఆడు మగు త్వరలోనే తేల్చేస్తాను. ఒరే మహేష్, అమ్మా త్రిష వాళ్ళిద్దరూ మన పర్ఫార్మెన్స్ చూసి షాక్ అయిపోయారా? మన పర్ఫార్మెన్స్ కి ఒక హగ్ ఇవ్వరా? చీడికి ఆడమ్మగా తేడా లేదు. ఓ పక్కన నా పెళ్ళాన్ని సవరెత్తున్నాడు, మరో పక్కన మగాడని కూడా చూడకుండా ఉత్తమ్ని లైన్లో ఎడుతున్నాడు. ఈడేదో మడత కాసాలా ఉన్నాడు. ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఈరోజు నా పెళ్ళాం నాకు ఎదురు తిరుగుతుందన్నా, నాకు యాంటీగా మారింది అన్నా, నాకు ఇష్టం లేని పనులు చేస్తుందన్నా, దానికి కారణం ఆ మైథిలినే. దాని పీడ ఎరగడైతే తప్ప నా పెళ్ళాం దారిలోకి రాదు. అట్టా జరగాలంటే గెంటేయాల్సింది మైథిలిని కాదు, వాళ్ళ పుట్టింటోళ్ళని. ఎస్, సత్యవతిని, ఆ గుణశేఖర్ గాడిని ఈ ఏరియాలో లేకుండా చేసేయాలి. అప్పుడు వాళ్ళ పుట్టింటిని కాపాడుకోవటం కోసం, వాళ్ళందర్నీ ఒక ధరను చేర్చడం కోసం మైథిలి ఈ కొంపను వదిలిపెట్టిపోతుంది. దాంతో దాని పీడ ఎరగడైపోతే ముందు మైథిలిని వదిలించుకుంటా, ఆ తర్వాత మహేష్ గాడిని వదిలించుకుంటా. శత్రువులు ఏడ ఉండరు, పెళ్ళాల రూపంలో మన పక్కనే ఉంటారని అంటే ఏదో అనుకున్నాను. ఈరోజు నా పెళ్ళాన్ని చూసినప్పుడు అర్థమైనది, అది పెళ్ళాం కాదు, పదునైన బల్యమని. లేదంటే నాకంటే ముందెళ్ళటమేటి, ఆ డబ్బులు కొట్టుకొచ్చి పోలీసులకి ఇవ్వటమేటి. చిల్లరిక పొలడే పుట్టే కన్నా ఇంట్లో సీప్రీ పుట్టడం మేలు. ఈ టైంలో ఎవడో. అబ్బా, హలో అల్వా, చెప్పు. ఏమైంది లీలాకృష్ణ గారు? ఫోన్ చేయలేదు. సత్యవతిని ఇల్లు ఖాళీ చేయించమంటావా లేక ఇంట్లోనే ఉంచమంటావా? చూడు హల్వా, నువ్వు ఈ క్షణంలో వాళ్ళని ఇల్లు ఖాళీ చేయిస్తానన్నా నేను రెడీయే. కాకపోతే నువ్వు అడిగిన పేమెంట్ చేతికి ఇంకా అందలేదు. లేదంటే ఈ పాటికి ఎప్పుడో ఇచ్చిండేవాణ్ణి. ఈ పాటికి ఆ సత్యవతి ఫ్యామిలీ పెట్టే పేడా సర్దుకుని పక్కూరికెళ్ళిపోయి ఉండేది. అయితే నీ దగ్గర ఒక రూపాయి కూడా లేదంటావు? డబ్బులు లేవంటే అర్థం బొచ్చి తీసుకుని అడుక్కుంటున్నానని కాదు. 1,00,000 రూపాయల దాకా ఉన్నాయి. నీకిమ్మంటే అడ్వాన్స్ గా ఇచ్చేస్తాను. వాళ్ళని ఖాళీ చేయించినాక మిగతా డబ్బులు ఇచ్చేస్తాను. ఈ డీల్ నీకు ఓకేనా? సరే, ఆ 1,00,000 రూపాయలు ఆన్లైన్ లో పంపించు. రేపు ఉదయం లోపు వాళ్ళని ఇల్లు ఖాళీ చేయించి వాళ్ళని ఊరు నుంచి తరిమి కొట్టించే బాధ్యత మాత్రం నాది. సరే, 1,00,000 రూపాయలు ఇప్పుడే పంపిస్తున్నాను. రేపు ఉదయం లోపు నువ్వు వాళ్ళని ఇల్లు ఖాళీ చేయించు. సరే.
అమ్మయ్యా. రేయ్ శంకరు, అరే మావా, అర్థమైందా? అర్థమైపోయింది. బాధ నేనన్నీ తెచ్చాను రావే. ఒరేయ్ శంకరు, వెదర్ చాలా కూల్గా ఉంది. వెళ్ళి వాటర్ తీసుకొని రారా, సరదాగా మందేద్దాం. అట్నే మావా. యాడికి రా వెళ్తున్నావు? ఏ ఊర్రా నీది? యాబ్రాస్ మొహమోడా. మావా చూసినవారా, నన్ను పట్టుకుని యాప్రాస్ మొహోడని తిడుతుంది మావా ఈ ముసల్ది. ఎవర్రా ముసల్ది? ఎవర్రా ముసల్ది? గుద్దానంటే గుండె గులాబ్ జామ్ అయిపోద్ది. ఏయ్ ఇక్కడి చెల్లడు. ఏయ్, ఇది నా ఇల్లు. నువ్వెవరివే నన్ను బయటకు పొమ్మన్నానికి? ఏంట్రా నీ ఇల్లు? నెల నెల అద్దె కడుతున్నావు, అప్పుడు ఇది మా ఇల్లు, నీ ఇల్లు ఎలా అవుతుంది? చూసిన వాళ్ళ తుత్తర మావా, 6 నెలలు కిరాయి కొట్టగానే నీళ్లు వాళ్ళదంటున్నారు. ఇట్లనే విడిచిపెట్టినావనుకో, రేపో మాపో నీకు తెలవకుండా ఈ ఇల్లే అమ్ముకుంటారు. అవునరా శంకరు, నువ్వు చెప్పేది నిజమే. ఏయ్, మీ వాలకం చూస్తుంటేనే మా ఇల్లు కబ్జా చేసేలా ఉన్నారు. మర్యాదకి ఇల్లు కాల్ చేయండి. చేయండి. ఏ అలవా, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎప్పటికిప్పుడు ఇల్లు ఖాళీ చేయమంటే ఎలా ఖాళీ చేస్తాం? ఎక్కడికని వెళ్తాం? నిజమేరా శంకరు, పాపం ఇప్పటికిప్పుడు ఖాళీ చేయమంటే ఈ ఇల్లు మాత్రం ఎడిగిపోతారా? సర్లే అంకుల్, మీ మీద ప్రేమతో ఒక్కరోజు టైం ఇస్తున్నాను. ఈ రాత్రికి ఉండి రేపు పొద్దున్నే ఖాళీ చేసి వెళ్ళిపోండి. ఏంట్రా కామెడీలు చేస్తున్నావా? కామెడీలు నీలాంటి అడ్డగాడితే తప్ప ఏ ఓనర్ అయినా ఖాళీ చేయించడానికి 3 నెలల గడువు ఇస్తారు. పాపం వీళ్ళు అడ్డగాడితలు కదమ్మా, ఆ విషయం తెలిసినట్టు లేదు. ఏయ్, ఊరుకుంటున్నాను వారు చేస్తున్నారా? ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. రేపు ఉదయం లోపు మీరు ఇల్లు ఖాళీ చేయలేదో, ఆ తర్వాత నేను నా మనుషులు వచ్చి సామాన్లన్నీ విసిరి బయటపడేస్తాం. ఆ తర్వాత మీరందరూ రోడ్డు పాలైపోతారు. మీరే ఊహించుకోండి. ఏంట్రా బెదిరిస్తున్నావా? నీ బెదిరింపులకు భయపడే వాళ్ళు ఎవరు లేరిక్కడ. 3 నెలల దాకా ఈ ఇల్లు ఖాళీ చేసేదే లేదు. ఈ లోపు నువ్వు అరిచినా, కింద పడి దొర్లినా, దేంట్లోనైనా దూకి చచ్చినా మేము ఇల్లు ఖాళీ చెయ్యం. నీకు దిక్కున చోటు చెప్పవా? ఏయ్! ఏంట్రా ఆడోళ్ళ మీదకి వస్తున్నావు? నా కూతురు చీర నేనే చించి తన మీద అఘాయిత్యం చేయబోయావని కేసు పెట్టి 3 ఏళ్లు లోపలేయించకపోతే నా పేరు ఆండాలే కాదు. మర్యాదగా పోండ్రా, లేదంటే నీ బతుకు జైల్లో చిప్పకూడు తినాల్సిందే. పోండ్రా. నన్నే బెదిరిస్తున్నావా? సరే, రేపు ఉదయం వస్తా. ఎలా ఖాళీ చేయరో నేను చూస్తా. శంకరు, పాదరా. ఇదిగో కిందికి వచ్చారంటే కాళ్ళు చేతులు ఇరక్కొట్టి మీకే చికెన్ ముక్కల్లాగా పెడతాను నా కొడకల్లారా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.